హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ పావని. ఈరోజు వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక టేస్టీ రెసిపీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాం. అదే వాక్కాయ నిల్వ పచ్చడి. ఈ వాక్కాయల్ని కొన్ని ఏరియాస్లో కలింకాయ అని కూడా అంటారు, ఇంగ్లీష్లో పికెల్ బెర్రీ. ఈ వాక్కాయలు వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి కదండి. అన్ఎక్స్పెక్టెడ్గా మాకు నిన్న దొరికాయి. చాలా ఫ్రెష్గా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వచ్చాయి. అందుకని వాటితో నిల్వ పచ్చడి చేశాను. సరే, ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ముందుగా ఫ్రెష్ వాక్కాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఒక నీట్గా ఉన్న బౌల్లో ఏం తడి లేకుండా తుడుచుకొని తీసుకోవాలి. ఆ వాక్కాయల్ని ఇట్లా మధ్య కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్ని రిమూవ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ ముక్కల్లోకి ఒక 1.5 స్పూను సాల్ట్ యాడ్ చేయాలి. 1 పించ్ పసుపు, జస్ట్ అది కలర్ కోసము, నాట్ మ్యాండేటరీ. అందుకే ఒక పించ్ తీసుకున్నాను నేను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం. ఈ వాక్కాయలు కొంచెం పుల్లగా ఉంటాయి కదండీ, అందుకని కారం ఎక్కువే పడుతుంది. సో నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను పావు కేజీ వాక్కాయలకి. తర్వాత ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసి మిక్సీ చేసి పట్టుకున్నాను. అది ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఇంకా కొంచెం వేసినా బాగానే ఉంటుంది, బట్ వేడి చేస్తుందని నేను ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకా కావాలంటే కొంచెం కలుపుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ ముక్కల్లోకి ఉప్పు, కారం, ఈ ఆవపిండి, మెంతిపిండి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ గ్రౌండ్నట్ ఆయిల్ అయితే చాలా టేస్టీ ఉంటుందండి. అది అవైలబుల్ లేకపోతే మన దగ్గర ఏ ఆయిల్ అవైలబుల్ ఉంటే ఆ ఆయిల్ వేసుకోవచ్చు. వేసుకున్నాక ఈ ఆయిలు, ఉప్పు, కారం అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. యాక్చువల్లీ అది ఏంటంటే గ్రేవీ ఎక్కువ రాదు, కానీ ఈ ఆయిల్ వల్లనే ముక్కలు ఊరి కొంచెం గ్రేవీ వస్తుంది. అందుకని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇట్లా మొత్తం అన్ని ముక్కలకు పట్టి ఎట్లుందో చూడండి రెడీగా. ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ తీసుకొని ఇట్లా రెబ్బలుగా చేసుకొని కొంచెం లైట్గా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్ చేయకుండా జస్ట్ ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఆ కోర్స్గా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఈ ఆయిల్, కారము ఒక బౌల్లో కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలకి వేసేసి బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ చేసేస్తే ఆ ఫ్లేవర్ వస్తుంది, కానీ ఆ క్రంచినెస్ ఉండదు. సో మనం ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసి ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకుంటే ఏంటంటే మనకి తినేటప్పుడు పుల్ల పుల్లగా, క్రంచీగా చాలా బాగుంటుంది. ఈ పెరుగన్నంలో నంచుకున్నప్పుడు కూడా చాలా టేస్టీ ఉంటుంది. చూడండి, ఇట్లా ముక్కలకి బాగా పట్టించేస్తే ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అండి మన పికిల్. లాస్ట్ వన్ స్టెప్పు, మనం కొంచెం ఆయిల్ తీసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ వేడి చేసుకొని అందులో కొంచెం ఇంగువ వేసి కాగనిచ్చి మన పచ్చడిలో కలిపేసుకోవడమే. యాక్చువల్లీ ఈ పికిల్కి ఆయిల్ తక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇందులో కొంచెం ఊరినాక వాటర్ వస్తుంది. సో ఆయిల్ తక్కువే పడుతుంది. ఇందాక మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాం కదండి, ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతే. పావు కేజీ వాక్కాయలకి ఓవరాల్గా ఒక 4 టేబుల్ స్పూన్స్ పడుతుంది అంతే. ఈ ఇంగువ, కాచిన ఆయిలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, ఆల్మోస్ట్ డన్. మన పికిల్ రెడీ అయిపోయినట్టే. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ మనం కట్ చేసుకుని కడుక్కున్నప్పుడే తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. అండ్ ఈ ఆయిల్ వేడి చల్లారినాక మాత్రమే మనం ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఒక 2 మంత్స్ నిల్వ ఉంటుందండి. 2 మంత్స్ వరకు పాడవదు. ఇంక ఇప్పటి నుంచి కాస్త రెయిన్ స్టార్ట్ అయ్యి ఆగస్ట్ వరకు అట్లా, ఇప్పుడు పెట్టుకుంటే ఆగస్ట్ వరకు అట్లా ఒక 2 మంత్స్ నిల్వ ఉంటుంది. ఇంతేనండి, సింపుల్ వాక్కాయ నిల్వ పచ్చడి రెడీ. దీన్ని మన హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇంకా వెరీ రిచ్ ఇన్ విటమిన్ సి అండి. మనకి రెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు వచ్చే సీజనల్ ఫ్లూస్ ఏం రాకుండా ఉంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.